ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు ఏమి పొందాలో అవన్నీ శ్లోకంలో ఉన్నాయి. కోటి కోరికలు ఉండని అమ్మ నా జీవితాన్ని మారుస్తుంది, నా గ్రహ దోషాలు ఏ దోషాలు ఉండవు అన్నీ పోతాయి. శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరి స్వయంగా అమ్మవారి చేత ఇవ్వబడినటువంటి గొప్ప మంత్రరాశి. అందులో మొదటి 44 శ్లోకాలు కూడా స్వయంగా అమ్మవారే నిర్మించి శంకరులకు ఇచ్చింది. కైలాసంలో పరమేశ్వరులు 5 ఆత్మలింగాలను ఇచ్చే సందర్భంలోనే ఈ యొక్క సౌందర్యలహరి గ్రంథాన్ని కూడా ఇచ్చినట్లుగా మనకు శంకర విజయాది గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. మొదట ఉన్నటువంటి 44 శ్లోకాలలో దివ్యమైనటువంటి బీజం మంత్రశక్తి అనేది దాగి ఉన్నది. ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రస్థాయిని కలిగి ఉన్నది. ఆ యొక్క శ్లోకాలను జపించడం ద్వారా ఆ మంత్రాన్ని జపించినటువంటి ఫలితాన్ని పొందవచ్చు, దివ్యమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అని పెద్దలైన వారు ఎందరో వాటిని ఆచరించి ఫలితాలు పొందడం జరిగింది. అందులో కూడా ఒక విశిష్టమైనటువంటి శ్లోకాలు కొన్ని మనం ఇప్పటికే చెప్పుకొని ఉన్నాం. 5-6 శ్లోకాల గురించి గతంలోనే మీకు వివరించి ఉన్నాను. ఈరోజు మరొక అద్భుతమైన శ్లోకాన్ని మీకు అందిస్తాను. అది 3వ శ్లోకము. ఈ శ్లోకం చాలా శక్తివంతమైన శ్లోకం అండి. ఇందులో అమ్మవారిని పరమాద్భుతమైనటువంటి శక్తిగా, అంటే అత్యంత సూక్ష్మమైన కోరిక నుంచి, ఈ ఇహలోకంలో కావాల్సిన కోరిక నుంచి మోక్షం వరకు అన్నీ ఇచ్చే విధంగా ఒక బీజమంత్ర శక్తిని అందులో పెట్టి ఆ విధంగా మనకు వచ్చే విధంగా నిర్మించినటువంటి మహామంత్రపూతమైనటువంటి శ్లోకం. దీనిని ప్రతిరోజు కూడా ఒక 1008 సార్లు చదవాలి. ఒక 108 రోజుల పాటు 1008 సార్ల చొప్పున 108 రోజులు చదవాలి. ప్రతిరోజు కూడా పంచపూజ, గంధాన్ని, పుష్పాన్ని, ధూప దీపాలను, బెల్లం పాయసాన్ని కానీ బెల్లం పానకాన్ని కానీ అమ్మవారికి నివేదన చేసి ఈ యొక్క శ్లోకాన్ని 1008 సార్లు జపం చేసి ఆ తర్వాత హారతి ఇవ్వాలి. ఇవేవి చేయకుండా కూడా ఉత్తగానే కూర్చొని పక్కకు కూర్చొని కుర్చీలో కూర్చొని, ఇది శక్తి లేని వారు కుర్చీలో కూర్చొని 1008 సార్లు జపాన్ని చేసినా కూడా వారికి ఏది కావాలంటే అది, ఆరోగ్యం, ఐశ్వర్యం, వివాహ సిద్ధి, ఏదంటే ఉద్యోగ సిద్ధి, ఏదంటే అది వస్తుందండి. విద్య, సమస్తమైనటువంటి కోరికలు తీర్చగలిగే శక్తి ఈ మంత్రంలో ఉన్నది. ఏమిటి అందులో అంత శక్తి ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా శ్లోకాన్ని తెలుసుకుందాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ అంటూ ఉన్నాడు. అవిద్య, ఏమీ తెలియనటువంటి వాడికి దీపనగరి అమ్మవారు. అమ్మా నాకు ఏదీ తెలియదు తల్లి, నాకు అసలు లౌకిక జ్ఞానము లేదు, పారమార్థిక జ్ఞానము లేదు, ఈశ్వర జ్ఞానము లేదు, ఒక జడ ఒక మందబుద్ధుని తల్లి అని అమ్మవారి పాదాలను పట్టుకుంటే వాడికి ద్వీప నగరిలాగా, ఒక దీపస్తంభంలాగా వెలుగులను తామర తంపరలాగా కురిపించి అపారమైనటువంటి జ్ఞానవంతుణ్ణి చేస్తుందట. చీకట్లో పడిపోయిన వాడిని, అజ్ఞానంలో పడిపోయిన వాడిని అపార జ్ఞానిగా మార్చేటువంటి తల్లికి నమస్కారం అని మొదటి పాదంలో చెబుతూ ఉన్నాడు. 2వ పాదంలో జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతి ఝరీ. తల్లి నాకు కొంత విషయ పరిజ్ఞానం ఉంది కానీ జడత్వం ఆవరించి ఉంది. అంటే మనకు విషయం తెలవడం గొప్ప కాదండి, ఆ విషయాన్ని అమలులో పెట్టి దాన్ని పనిచేసేటువంటి విధానం తెలియడం చాలా ముఖ్యం. అది తెలియకుండా జడంగా, జీవితం ఎక్కడ వేసినటువంటి గొంగలు ఎక్కడలాగే ఉందండి. నేను గొప్పగా చదువుకున్నాను కానీ ఉద్యోగం లేదు, గొప్పగా స్కిల్స్ ఉన్నాయి కానీ జీవితంలో ముందడుగు లేదు, డబ్బు ఉంది కానీ ఎదుగుదల లేదు, జీవితంలో ఎదుగుదల లేదు, ఎంత ప్రయత్నించినా కూడా ఎదుగుదల లేదు అనుకున్న వారు ఈ స్తోత్రాన్ని చదవాలి. అదే ఇక్కడ చెబుతున్నాం. జడానాం స్తబక మకరంద చైతన్య స్తుతిజరీ. జడత్వంతో ఎక్కడి గొంగలి ఎక్కడే అని పడి ఉన్నటువంటి జీవితాన్ని చైతన్య స్థితిలాగా, ఉత్సాహాన్ని నింపి వారి జీవితాన్ని ఒక అమృతధారలాగా, ప్రవాహంలాగా సాగేలా చేస్తుంది, ఉన్నతమైనటువంటి స్థితులకు వెళ్ళేలాగా చేస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి ఈ స్తోత్రం బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం ఎంత ప్రయత్నించినా రాని వారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకోండి. అదేవిధంగా విద్యలో వెనుకబడిన వారు మొదటి పాదం విద్యలో వెనుకబడిన వారికి, ఇది ఉద్యోగంలో వెనుకబడిన వారికి. 3వది దరిద్రాణాం చింతామణి గుణనికా. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఇది. దరిద్రుడు
నీకు స్కిల్స్ ఉన్నాయి, జ్ఞానం ఉంది, కానీ కావలసినటువంటి డబ్బు లేదు. దరిద్రం అంటే ఆ డబ్బు లేకపోవడం ఒకటే కాదు, ఆరోగ్యం లేకపోవడం. నీకు డబ్బు ఆరోగ్యం ఉన్నా కూడా సమయానికి ఆకలి కాకుండా ఉండడం కూడా ఒక దరిద్రమే. నిద్ర పట్టకపోవడం కూడా ఒక దరిద్రమే. సరి అయినటువంటి సమయానికి ఏది రావాలో అది దక్కకపోవడాన్ని దారిద్ర్యము అనేది శాస్త్రం. వివాహం కావాల్సిన సమయంలో వివాహం కాకపోవడం కూడా ఒక దరిద్రమే. పుత్రులు కలగవలసినటువంటి వయసులో పుత్రులు కలగకపోవడం కూడా ఒక దారిద్రమే. ఇలాంటి దరిద్రాలన్నీ తొలగించేటువంటి చింతామణి గుణనిక అమ్మవారి చింతామణి వంటిది. మనసులో చింత అనేది లేకుండా, చింత అంటే దిగులు, నీకు కోరికలు ఉంటే చింత వస్తుంది తీరలేదని, ఆ చింత అనేది లేకుండా ఏది ఎప్పుడు ఎలా వస్తే నీవు పరమ సంతృప్తితో ఉంటావో, పరమానందంతో ఉంటావో అవి అప్పుడు అలా వచ్చేలా చేసేటువంటి ఆ తల్లికి నమస్కరిస్తున్నానని 3వ పాదంలో చెప్పినాడు. మొదటి పాదంలో విద్య, 2వ పాదంలో ఉత్సాహాన్ని, పని చేసుకునేటువంటి శక్తిని, 3వ పాదంలో ఆ పని ద్వారా ఫలితాన్ని ఇచ్చేటువంటి తల్లి. ఇలా ఇచ్చి అంటే ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సంపదను, సంసారాన్ని, పుత్రులను, విద్యను అన్నిటినీ ఇచ్చి ఇందులో మగ్నం కాకుండా మళ్ళీ జన్మజలదో నిమగ్నానాం అంటే ఈ యొక్క మళ్ళీ ఇలానే నిమగ్నమైపోతాయి, ఈ సంసారంలోనే నిమగ్నమైపోతాయి, ఈ ఆనందాలన్నీ బాగున్నాయి తల్లి ఇందులోనే నిమగ్నమైపోతే నువ్వు పాడైపోతావు. మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ మానవుడుగానో లేక ఈ అధో యోనిలోనో పుట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి అగత్యం పట్టకుండా మళ్ళీ జనన మరణ చక్రం నుంచి విడివడి చేసి ఈ జనన మరణాలు లేనటువంటి స్థితిని కల్పించి దమ్మిష్ట్రామురరిపు వరాస్య భవతి. ఆనాడు సృష్టి ప్రారంభ కాలంలో వరాహ స్వామివారు సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని ఏ విధంగా తన కోరల ముట్టెలపై పెట్టి పైకి సముద్రంలో నుంచి పైకి తీసుకొచ్చి నిలబెట్టినారు, ఆ విధంగా నీ సముద్రము అనేటువంటి సాగరంలో మునిగిపోకుండా తన యొక్క నెత్తిన పెట్టుకొని, తల మీద పెట్టుకొని అమ్మవారు పైకి లేపుతుంది అని చెబుతున్నారు శంకరుల వారు. ఎంత గొప్ప శ్లోకం అండి ఇది. ఒక మనిషికి తన యొక్క పరిపూర్ణంగా జీవితాన్ని ఎలా గడపాలో అవన్నీ కూడా ఇచ్చి తుదకు మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి తల్లికి నమస్కారం చేస్తున్నాను అని ఈ శ్లోకంలో ఉందండి. ఇక ఇంతకంటే ఒక మనిషి పొందవలసిందంటూ ఏమి ఉన్నదండి, అన్నీ ఈ యొక్క శ్లోకంలో ఉన్నాయి. ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు ఏమి పొందాలో అవన్నీ ఈ శ్లోకంలో ఉన్నాయి. ఇక కోటి కోరికలు ఉండనివ్వండి, అవన్నీ కూడా చింతామణి గుణనికాలో సరిపోతాయి. నీకు విద్య కావాలనుకోండి, మొదటి పాదనలు సరిపోతాయి. ఉద్యోగాది సమస్త ప్రయత్నాలు, ఉద్యోగం అని కాదు, వ్యాపారము ఏదైనా సరే అందులో అన్నీ కూడా చెడానాం చైతన్య జడత్వం. మీకు వ్యాపారంలో జడత్వం ఉందనుకుంటే చైతన్యస్తభగ మకరందస్థితి జరి అది పరిగెట్టేలా చేస్తుంది ఆ వ్యాపారాన్ని. విద్యలో పరిగెట్టే అన్ని విధాలుగా ఇది ఒక్క ప్రతిదానికి అన్వయించుకోవచ్చు. కాబట్టి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక 11 సార్లు చదవండి. 1008 సార్లు 108 రోజులు చదివి ఆ తర్వాత రోజు ఒక 32 సార్లు కానీ కనీసం 11 సార్లు కానీ చదివినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. నన్ను నమ్మండి, నమ్మి చేయండి. మీ జీవితం మారి తీరకపోతే నన్ను అడగండి. అమ్మ మీద నమ్మకం పెట్టుకోండి, త్రికరణ శుద్ధిగా భక్తితో, విశ్వాసంతో, శంకరుల మీద నమ్మకంతో, అమ్మ మీద నమ్మకంతో, అమ్మ నా జీవితాన్ని మారుస్తుంది అనే నమ్మకంతో చేసి చూడండి. ఇక మీకు ఏ సమస్య ఉంది, మీకు జాతకం ఇవి అవసరం లేదు. ఇక అన్ని మారి గ్రహ దోషాలు ఏ దోషాలు ఉండవు, అన్నీ పోతాయి. అంతే, ఇక అమ్మ చూసుకుంటుంది, అంతా శుభమే జరుగుతుంది. మీరు ఈ శ్లోకాన్ని చేయండి, జీవితం మారిపోయి తీరుతుంది. అంతే. శ్రీమాత్రే నమః. మరొక అద్భుతమైన శ్లోకంతో మరొక వీడియోలో కలుసుకుందాం. స్వస్తి.